నమస్తే, వెల్కమ్ టు లియో. సినీ తారల పెళ్లిళ్ళు అంగరంగ వైభవంగా జరుగుతూ వస్తాయి. అయితే ఇటీవల మాత్రం డెస్టినేషన్ మ్యారేజ్లకే పరిమితం అయిపోతున్నాయి. కాకపోతే కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్టుగా సీజన్ కాని సీజన్లో తారల పెళ్లిళ్ళు, మొత్తానికి ఏ తారల పెళ్లిళ్ళు, మొత్తానికి ఎవరికి ఎంగేజ్మెంట్ జరిగాయి, ఎవరు పెళ్లి చేసుకోబోతున్నారు, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే దానిపై కూడా మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తారలకి పెళ్లిళ్ళు అంటే గతంలో మనం చూస్తే అంగరంగ వైభవంగా చెప్పాలంటే ఆకాశం అంతా పందిర్లు వేసి కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తుంటాం. మనం కూడా వాళ్ళ సినిమాల ద్వారా మనం పాటలు కూడా విన్నాం, సినిమాల్లో కొన్ని సీన్స్ కూడా చూసాం. అయితే ఎందుకని ఈ మధ్య ఉన్నటువంటి ఒక తారల పెళ్లిళ్ళన్నీ కూడా గచ్చుప్న ఎక్కడో డెస్టినేషన్ మ్యారేజ్లు చేసుకోవడం కావచ్చు, ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి. సో అది కాక కొంతమంది తారల పెళ్లిళ్ళు కూడా ఒక ప్రశ్నార్థకం కింద మారిపోతున్నాయి. చెప్పుకోవాలంటే ప్రభాస్ కావచ్చు, లేదా బాలీవుడ్లో చూసుకుంటే సల్మాన్ ఖాన్ కావచ్చు, లేదా మిగతా స్టార్స్ కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఏ తారల పెళ్లిళ్ళు ఖాయమయ్యాయి, అదేవిధంగా ఏ తారలు సంబంధించి ఎంగేజ్మెంట్లు జరిగాయి అంటే ఏం చెప్తారు? అంటే ఎవరు పెళ్లి చేసుకోలేదని సమాధానం దొరకదు. అది కొంతమంది 2 పెళ్లిళ్ళు 3 పెళ్లి అయిపోతున్న వాళ్ళు ఉండరు, ఏజ్ ఎక్కువ అవుతున్నా కానీ పెళ్లి చేసుకునే వాళ్ళు ఉండరు. ఉదాహరణకి బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ తీసుకోవచ్చు, మనకి ఇక్కడ టాలీవుడ్కి వచ్చేసరికి ప్రభాస్ని తీసుకోవచ్చు. వీళ్ళ పెళ్లి ఎప్పుడంటే దానికి సమాధానం దొరకదు మనకి. కాబట్టి వాళ్ళని అట్లా ఉంచేసి చేసుకోబోతున్న వాళ్ళ విషయానికి వచ్చేసరికి చాలా మంది లైన్లో కనపడుతున్నారు. ఇప్పుడు విధంగా పెళ్లిళ్ళ సీజన్ కాకపోయినా వీళ్ళ పెళ్లిళ్ళు మాత్రం లైన్లో ఉన్నాయని చెప్పుకోవాలి. 4వ తారీఖుని మరి నాగ చైతన్య పెళ్లి జరగబోతుంది. ఆయనకి ముందే వాళ్ళ తమ్ముడిది ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అంటున్నారు. మరి ఆయన పెళ్లి కూడా 1 నెల రోజుల్లో జరుగుద్దని టాక్ ఉంది. ఇలా చూసుకుంటే ఇంకా తమన్నా కూడా అతను ఆ సినిమా నటుడే, అతనితో అమ్మాయికి అతను పెళ్లితో జరగాల్సింది ఉంది. కీర్తి సురేష్ 1 నెల రోజులు నా పెళ్లి అంటూ ప్రకటించింది. ఎందుకంటే కీర్తి సురేష్ చిన్నప్పుడే ఫ్రెండే చేసుకోబోయే అతను కూడా. ఇలా చూసుకున్నప్పుడు చాలా మంది లైన్లో కనబడుతున్నారు మనకి. అయితే మనం చూస్తున్నాం తారలకు సంబంధించిన పెళ్లిళ్ళు ఏవైనా సరే అంగరంగ వైభవంగా జరగాల్సింది కాస్త ఎందుకని డెస్టినేషన్ మ్యారేజ్లకే పరిమితం అవుతున్నారు అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి, అంతమందిని పిలవాలన్నా కష్టం, ఎక్కడో అక్కడ మిస్ అవుతాం. మామూలు పెళ్లి చేసుకుని అంగరంగ వైభవంగా చేసుకోవాలనుకుంటే ఎక్కడో అక్కడ మిస్ అవ్వటం, పైగా అంతమందిని మేనేజ్ చేయటం సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు చాలా కష్టం. అందుకని చెప్పేసి కుటుంబ సభ్యులు బాగా సన్నిహిత మిత్రులు అనుకున్న వాళ్ళని తీసుకుని డెస్టినేషన్ మ్యారేజ్ అని పెట్టుకుంటున్నారు. అయిపోతుంది, సింపుల్గా అయిపోద్ది. కావాలంటే తర్వాత రిసెప్షన్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు కూడా. ఎక్కువ మంది దానికే ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు. అదండి. అయితే ఇప్పుడు చూసుకుంటే మనకి నేషనల్ క్రష్ అని చెప్పేసి అనుకుంటున్నటువంటి రష్మిక మండన కూడా తనకు సంబంధించి లవ్ అఫేర్ విజయ్ దేవరకొండతో అన్నటువంటి ఒక గాసిప్స్ కావచ్చు, అతి తొందరలో పెళ్లి కూడా నిశ్చయం కాబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇది గాసిప్ అనుకోవాలా లేదా దీంట్లో నిజం ఉందా అంటే చాలా ఫోటోలు బయటకు వచ్చినాయి. వాళ్ళతో రెస్టారెంట్లో ఉన్న ఫోటో కూడా ఈ మధ్యన బయటకు వచ్చింది. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇదంతా బహిరంగ రహస్యం అయినప్పుడు మన రష్మిక మాటలో చెన్నైలో మనకి జరిగినప్పుడు కార్యక్రమం పుష్ప ఈవెంట్లో ఆవిడ మాటలను బట్టి వాడిని కన్ఫర్మ్ చేసుకున్నట్టుగానే ఆవిడ వెర్షన్ ఉంది. కాబట్టి రూమర్స్ అనుకోవడానికి అయితే అవకాశం లేదు. ఎందుకంటే అట్లా రూమర్స్ అనుకున్నప్పుడు గాసిప్స్ అనేదిగా మాట్లాడాలి కదా. అట్లా మాట్లాడాలి. మీ అందరికీ తెలుసు అంటూనే ఆవిడ చెప్పిందంటేనే అది దాదాపు కన్ఫర్మ్ అన్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. అయితే ఎవరైతే సినీ తారలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి పెళ్లిళ్ళు అయిన తర్వాత ఇంటికే పరిమితమైన వాళ్ళు చాలా మంది చూసాం. గతంలో మనం చాలా మంది హీరోయిన్స్ పరిస్థితి అదే అయింది. సో ఇప్పుడు రష్మిక మండన పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి? నిజంగా ఒకవేళ పెళ్లి అయితే విజయ్ దేవరకొండ యాక్సెప్ట్ చేస్తాడా లేదా అంటే ఏం చెప్తారు? అంటే పెళ్లి చేసుకుంటే చాలా వరకు ఏంటంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ ఏర్పడిపోద్ది. సినిమాలకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేయకపోవచ్చు, ఎప్పుడు ఒకేలా ఉండదని కూడా మనం అనుకోలేము. ఇప్పుడు లక్ష్మీక మందన్నకి ఇప్పుడు క్రేజ్ ఉంది, ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని మనం చెప్పలేము కూడా. లావణ్య త్రిపాఠి ఉంది, మరి వరుణ్ తేజ్తో పెళ్లి చేసుకుని ఆవిడ ఇంటికి పరిమితం అయిపోయారు. అట్లా చాలా మంది ఉంటారు. ఇప్పుడు రాకపోతే అమ్మాయి ఉంది రకుల్ ప్రీతి సింగ్. ఇప్పుడు రకుల్ ప్రీతి సింగ్ కూడా ఆ మధ్యన అసలు ఆవిడకి పెళ్లి ఇట్లా రకరకాల వార్తలు రకులకి వచ్చినాయి. ఇప్పుడు తమన్నా ఉంది, తమన్నాకి అవకాశాలు తగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. మరి అతను కూడా సినిమా నటుడే కాబట్టి వాళ్ళు వద్దనుకుంటారు, కామ్ అయిపోతారు, అట్లా ఉంటుంది. అదండి. అయితే నాగ చైతన్య సమంత ఇష్యూ కూడా మనం చూడాల్సింది. ఎందుకంటే ఇద్దరు కూడా ఒక మంచి పేరు అని చెప్పుకోవచ్చు, హిట్ పేరు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే నాగ చైతన్య సమంత మధ్యన ఉన్నటువంటి ఒక
గతంలో ఏం మాయ చేసేవి కావచ్చు, లేకపోతే వీళ్ళ మధ్యలో వచ్చిన సినిమాలు మజిలీ కావచ్చు, ఇవన్నీ కూడా సినిమాలు మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఎందుకని ఇలాంటివి జరిగాయి, ఇలా కూడా జరిగే అవకాశాలు ఉంటాయా లేదంటే ఏం చెప్తారు? సినిమా ఫీల్డ్లో కామన్ అండి అవి. కాకపోతే అయిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత ఆవిడ మాట్లాడుకోకూడదు. ఆ మధ్యన ఇట్లాగే ఆవిడ నేను చాలా గిఫ్ట్లు ఇచ్చాను అంటూ ఒక మాట ఉంది. అంటే నీకు ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చానని, అది ఎంత ఖరీదు ఏంటనే మాకు తెలియదు కానీ ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చాను అని చెప్పి అంటుందో, నాగ చైతన్యకి నేను చాలా కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చాను అన్నట్టుగా జనంలో వెళ్ళిపోయింది. అన్నప్పుడు ఈయన కూడా ఇచ్చి ఉంటాడు కదా, అవి ఎట్టగా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. విడిపోయిన తర్వాత ఇక కామ్ అయిపోవడం మంచిది. అదే ఇచ్చిన వాటి గురించి మళ్ళీ ప్రస్తావించకూడదు. ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయండి. అందుకని చెప్పేసి ఇలాంటి సమస్యలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏది ఎలా జరుగుతుందో చెప్పలేము. ఇప్పుడు నయనతార ఉంది, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకుంది, అంతకుముందు బ్రేకప్లు అయ్యి చాలా ఉన్నాయి. విఘ్నేష్ శివన్ ఈ అమ్మాయి ప్రేమించుకున్నప్పుడే ధనుష్ నిర్మాతగా ఆ సినిమా చేశారు. కాబట్టి అక్కడ మరి ధనుష్కి ఎందుకు కోపం వచ్చిందంటే సమాధానం లేదు. ఇలాంటివన్నీ ఉంటాయి, సినిమా ఫీల్డ్లో ఉంటాయి. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ విషయంలో కూడా అదే పరిస్థితి. ఆ అమ్మాయి పెళ్లికి ముందు మరి వివేక్ ఓబెరాయ్తో ఎఫ్ఐఆర్ అంటారు, సల్మాన్ ఖాన్తో ఎఫ్ఐఆర్, ఇట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి. సినిమా ఫీల్డ్లో ఇది కామన్గా జరిగేదే కాబట్టి ఇక పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాళ్ళు అయిపోవడం అనేది కామ్గా, ఆ తర్వాత సినిమా తెర జీవితానికి స్వచ్ఛ చెప్పడం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే ఇప్పుడు ధర్మేంద్ర హేమమాలిని తీసుకున్నా కానీ, లేకపోతే జయబాదురి అమితాబ్ బచ్చన్ తీసుకున్నా కానీ, వాళ్ళందరూ ఒక విధంగా చెప్పాలంటే ఆదర్శం చెప్పుకోవచ్చు. అమితాబ్ బచ్చన్కి రేఖతో ఎఫ్ఐఆర్ ఉన్నా కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత సిస్టమేటిక్ లైఫ్కి అలవాటు పడిపోయారు. అయితే మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ఇంకా టాలీవుడ్లో ప్రభాస్, అటు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, వీళ్ళిద్దరి పెళ్లిళ్ళు మాత్రం ఒక పెద్ద ప్రశ్న కింద మారింది. మొత్తానికి ప్రభాస్ పెళ్ళెప్పుడు, లేకపోతే సల్లుబాయ్ పెళ్ళెప్పుడు అంటే ఏం చెప్తారు? అవి మనకు జవాబు చెప్పలేని ప్రశ్నలు. ఇక అది ఇప్పుడు అదేమంటే వాళ్ళు ఏమంటారంటే 2 పెళ్ళిళ్ళు 3 పెళ్లి చేస్తున్నామని ఉదాహరణ చూపించాను అనుకోండి, మీరు ఏం సమాధానం చెప్తారు? 3 పెళ్లిళ్ళు చేసుకోవడం కన్నా అసలు చేసుకోకపోవడం బెటర్ అంటారు. కొంతమంది ఏమో దీన్నే వేలెత్తి చూపుతారు. మీ హీరో పలానా హీరో 3 పెళ్లి చేస్తున్నాడు, 4 పెళ్లి చేస్తున్నాడు అని మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చేసుకోకపోతే ఏ గొడవ ఉండదు కదా. ఇప్పుడు పెళ్లి కాని హీరోలు చాలా మంది ఉన్నారు. ఇంకా రామ్ ఉన్నాడు, మరి తర్వాత శర్వానంద్ ఉన్నాడు, ఇంకా ఆ కేటగిరీలో చూసుకుంటే మరి అడవిశేష్ ఉన్నాడు, ఇట్లా విశ్వక్సేన్ ఉన్నాడు, ఇట్లా చాలా మంది ఉన్నారు. సో మొత్తానికి పెళ్లిల సందడి మాత్రం తెలుగు ఇండస్ట్రీలో మొదలైందా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ సందడి మొదలైనట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళే ఇప్పుడు అఖిల్ ఎంగేజ్మెంట్ జరగడం కానీ, లేకపోతే మళ్ళీ నాగ చైతన్య 2వ పెళ్లి చేసుకోవడం కానీ, ఇక తర్వాత తమన్నా కూడా ఫిక్స్ అయిపోవడం కానీ, కీర్తి సురేష్ మరి తన చిన్నప్పుడు ఫ్రెండ్తో నేను తిరుపతి వెళ్ళినప్పుడు కూడా మాటలు చెప్పింది ఆవిడ, 4 రోజులు నా పెళ్ళి అంటూ అలా చేసుకోవడం కానీ, ఒక రష్మిక మందన్న కానీ, మరి ఇక పూజా హెగ్డే, ఇంకా ఇలాంటి వాళ్ళు ఆ లైన్లో చాలా మంది ఉన్నారు, క్రేజీ హీరోయిన్గా చెప్పాల్సి వచ్చిన వాళ్ళు. సో ఒకవేళ హీరోయిన్లు అందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకొని నిజంగా అనుకున్నట్టుగా ఇంటికే పరిమితం అయితే కొత్త నీరు వచ్చే అవకాశం ఉందంటారా? ఎప్పుడైనా సరే కొత్త నీరు అనేది కామన్ అండి సినిమా ఇండస్ట్రీలో. పాత నిర్మాతలు ఎవరు లేరు, కొత్త నిర్మాతలు వస్తూనే ఉంటారు. ఎందుకంటే అది ఒక సినిమా ఇండస్ట్రీలో అంతే, ఎప్పుడు అంతే. అది కొత్త నీరు అంటే హీరోయిన్స్ కూడా కొత్త హీరోయిన్స్ అయినా సరే నిర్మాతల పరంగా కొత్త వాళ్ళు ఎట్లా వస్తారు, డైరెక్టర్లు కొత్త వాళ్ళు వస్తారు, హీరోలు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఆ ఫ్లో, ఇది ఆ ప్రవాహంలో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు ఉన్నట్టుగా సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉన్న కథలలాగా ఇప్పుడు సినిమా కథలు కూడా లేవు. కథలు మారుతున్నాయి, ప్యాటర్న్ మారిపోతుంది. కాబట్టి ఇక అంతే, దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. మన కాలంతో పాటు మనం ప్రయాణించిన తప్పితే మన చేతిలో అయితే ఏమీ లేదు. కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీగా ఆ లైఫ్ లీడ్ చేయాలని మనం కోరుకుంటాం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అందరూ కూడా హ్యాపీగా సుఖంగా ఉండాలని చెప్పేసి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.